ಮತ್ತೊಂದು ಈ ಪ್ರಕಾರವಾಗಿ ನಿಮ್ಮನ್ನು ಸಂಧಿಸುವುದು ಬಹಳ ಸಂತೋಷವಾಗಿದೆ. మీ యొక్క ప్రేమను బట్టి మీ అందరికీ కూడా నిజంగా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హృదయాంతరాళದಿಂದ ನಿಮ್ಮ ಪ್ರೀತಿಗಾಗಿ ನಾನು ವಂದನೆ ಮಾಡುವಂತನಾಗಿದ್ದೇನೆ. గత వారంలో కూడా ఇక్కడ నుంచి చాలా మంది వచ్చిన మీ సంఘ సేవకులను బట్టి కూడా అందరికీ కూడా నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿದ್ದೀವಿ, ಅದಕ್ಕಾಗಿ ನೀವೆಲ್ಲರೂ ಅಲ್ಲಿ ಬಂದಿದ್ರಿ, ಅದಕ್ಕಾಗಿ ನಾನು ವಂದನೆ ಹೇಳುತ್ತೇನೆ. ఈ రోజు బాగా పండుగ జరుపుకున్నారా? ಹಬ್ಬ ಚೆನ್ನಾಗಿ ಆಯ್ತಾ ನಿಮಗೆ? ಇವತ್ತು బాగా జరుపుకున్నారా? ఏం జరుపుకున్నారు పండుగ అంటే? ಯಾವ ಹಬ್ಬ? యేసు స్వామి ఎవరి కోసం పుట్టాడు? ಯೇಸು ಸ್ವಾಮಿಯವರ ಜನ್ಮ ಯಾರಿಗಾಗಿ? ఎవరి కోసం పుట్టాడు? ಯಾರಿಗಾಗಿ ಯೇಸು ಜನ್ಮಿಸಿದ್ದಾರೆ? మన కోసము ನಮಗಾಗಿ వెదకి వచ్చి ನಮ್ಮನ್ನು ಹುಡುಕಿ ಬಂದು ఆయన మనల్ని రక్షించాడు. ಆತನು ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸಿದ್ದಾನೆ. ఈ రోజు వాక్యం ఏం చూద్దామంటే, ಇವತ್ತು ನೋಡುವಂತ ವಾಕ್ಯ ಏನಂದ್ರೆ, యేసు స్వామి ఎలాగా మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు, ಯೇಸು ಸ್ವಾಮಿಯವರು ಯಾವ ಪ್ರಕಾರವಾಗಿ ನಮ್ಮನ್ನು ಹುಡುಕುತ್ತಾ ಬಂದರು, ఎంత పెద్ద యేసు స్వామి మన అందరి కొరకు, ಇಷ್ಟು ದೊಡ್ಡ ಯೇಸು ಸ್ವಾಮಿ ನಮ್ಮೆಲ್ಲರಿಗಾಗಿ ప్రేమించి ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿ ఆయన ప్రాణము పెట్టి ನಮಗಾಗಿ ಪ್ರಾಣವನ್ನು ಕೊಟ್ಟು మన కోసము ఆయన బలిగా అర్పించుకుని ನಮಗಾಗಿ ದೇವರು ತನ್ನನ್ನು ಬಲಿಯಾಗಿ ಸಮರ್ಪಣೆ ಮಾಡಿ మనల్ని కాపాడాడు. చూద్దాం. ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡಿದಂತ ದೇವರಾಗಿದ್ದಾನೆ. అది వాక్యానుసారముగా పరిశుద్ధాత్ముడు మీతో ఈ రోజు వాక్యంగా మాట్లాడతారు. ದೇವರ ವಾಕ್ಯ ಪ್ರಕಾರವಾಗಿ ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ದೇವರ ವಾಕ್ಯದ ಮೂಲಕವಾಗಿ ನಿಮ್ಮ ಸಂಗಡ ಮಾತನಾಡಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ఈ రోజు ఈ విధంగా మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. ಇವತ್ತು ನಿಮ್ಮೆಲ್ಲರೂ ನೋಡೋದು ಬಹಳ ಸಂತೋಷ. ఇలాగే సహవాసము సంఘము కలిసి ఉండాలి. ఇప్పుడు ಈ ಪ್ರಕಾರವಾಗಿ ಸಭೆಯು ಐಕ್ಯವಾಗಿರಬೇಕು. సంఘములో అనేకమైన ఆత్మలతో దేవునిని మహిమపరచాలి. ಸಭೆಯಲ್ಲಿ ಅನೇಕ ಆತ್ಮಗಳಿಂದ ಕರ್ತನನ್ನು ಮಹಿಮೆಪಡಿಸಬೇಕಾಗುತ್ತದೆ. సో నీ దగ్గర ఉన్న వెలుగు ఎదుటివాడికి వెళ్ళాలి. ನಿಮ್ಮಲ್ಲಿರುವಂತ ಬೆಳಕು ಇನ್ನೊಬ್ಬರಿಗೂ ಆ ಬೆಳಕು ಹೋಗಬೇಕು. నిన్ను వచ్చి రక్షించిన యేసు, ఆ యేసు వెలుగుగా నీ హృదయంలో ఉన్నప్పుడు ఆ వెలుగు ఇంకొకరికి వెళ్ళాలి. ನಿನ್ನನ್ನು ರಕ್ಷಣೆ ಮಾಡಿದಂತ ಯೇಸು ಆತನ ಬೆಳಕಾಗಿರೋದ್ರಿಂದ, ಆತ ನಿಮ್ಮನ್ನು ಬೆಳಕನ್ನಾಗಿದ್ದರಿಂದ ನಿಮ್ಮ ಬೆಳಕು ಇತರರಿಗೆ ಪ್ರಕಾಶಿಸಬೇಕು. సో ఇందాడ చిన్న సన్మానం మీ వైఫ్ గురించి ఒక మాట అన్నారు కదా, ఎన్ని జన్మలైనా హిందూ మామూలుగా అన్ని జనులు మాట్లాడతారండి, కానీ వాక్యం ఏమి చెప్తుందంటే నిత్యము మీ భార్య మీతోనే ఉంటుంది పరలోక రాజ్యంలో కూడా. అయితే ದೇವರ ವಾಕ್ಯ ಪ್ರಕಾರವಾಗಿ ನಿತ್ಯವೂ ನಾವು ಗಂಡ ಹೆಂಡತಿಯಾಗಿ ಪರಲೋಕದಲ್ಲಿ ನಾವು ಇರ್ತೇವೆ. వాక్యము అది భార్య భర్తల సంబంధం గురించి అయితే ఆ వాక్యం నేను చెప్పగలిగేవాడిని. గండ ಹೆಂಡತಿಯ సంబంధం ಎಂದರೆ ನಾನು ನಿಮಗೆ ಆ ವಾಕ್ಯ ಹೇಳಬಹುದಾಗಿತ್ತು. ఎప్పుడైనా సమయం ఈసారి కుదిరితే డెఫినెట్ గా భార్య భర్తల బంధం గురించి ఒక మంచి మెసేజ్ మీకు చెప్తాను. తప్పకుండా అతి ಬೇಗ ಒಂದು ವೇಳೆ ದೇವ ಚಿತ್ತವಾದರೆ ಈ ಗಂಡ ಹೆಂಡತಿ ಬಗ್ಗೆ ನಾನು ಮಾತಾಡಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೇನೆ. దేవుని చిత్తం అయితే ఒక రోజు ఆన్లైన్ ప్రేయర్ కూడా పెడదాం. ದೇವ ಚಿತ್ತವಾದರೆ ಒಂದಿನ ಆನ್ಲೈನ್ ಪ್ರೇಯರ್ ಇಡೋಣ. ఈ సంఘంలో ఎప్పుడైనా ఆన్లైన్ ప్రేయర్ జరిగిందా? జరిగిందా? ఓకే, ఈసారి డెఫినెట్లీగా ఆన్లైన్ ప్రేయర్ ఇక్కడ డెఫినెట్లీగా చేద్దాం. దేవునికి స్తోత్ర. ఈ ಮತ್ತೆ ఈ ಒಂದು ಪೂರ್ಣ ರಾತ್ರಿ ಪ್ರಾರ್ಥನೆ ಕೂಡ ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿ ಮಾಡೋಣ. సో మీ సేవకుడు, మీ పాస్టరు మీ మధ్యలో ఉండి మీకు పరిచర్య చేస్తూ మీకు బోధించే మీ ఆత్మీయమైన తండ్రి, ನಿಮ್ಮ ಸೇವಕರು ನಿಮ್ಮ ಸಂಗಡ ಇದ್ದು ನಿಮ್ಮನ್ನು ಬೋಧನೆ ಮಾಡುವಂತ ನಿಮ್ಮ ಸೇವಕರು ನಿಮಗೆ ಆತ್ಮಿಕ ತಂದೆಯಾಗಿದ್ದಾರೆ. సో సరైన క్రమంలో ఒక కాపరిగా ఈ సంఘాన్ని, ఈ సంఘంలో ఉన్న విశ్వాసులను దేవుని యొక్క ఆత్మీయతతో, దేవుని యొక్క ఆత్మతో బలపరిచే మన మధ్యలో ఉన్న అలాగే మోజసాయి గారిని బట్టి సో మీరు ఆయన తోడుగా ఉండండి. సంఘము ಬಲಪಡಾలంటే ಕಾಪರಿ ಬಲಂగా ఉండాలి. ಸಂಘವು ಸಭೆಯು ಬಲಪಡಬೇಕೆಂದರೆ ಸೇವಕರು ಬಲವಾಗಿರಬೇಕು. ನಿಮಗೆ ಒಳ್ಳೆ ಸೇವಕರು ಸಿಕ್ಕಿದ್ದಾರೆ, ಆ ಸೇವಕರ ಮಾತಿಗೆ ವಿಧೇಯರಾಗಿ ಮುಂದಕ್ಕೆ ಸೇವೆಯಲ್ಲಿ ನೀವು ಹೋಗಬೇಕೆಂಬುದಾಗಿ ವಿನಂತಿ ಮಾಡ್ಕೊಳ್ತೇನೆ. నిజంగా నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు, ನಾನು ಮೊದಲನೇ ಸರಿ ಈ ಸ್ಥಳಕ್ಕೆ ಬಂದಿರುವಾಗ, ఇక్కడున్న వాతావరణం చూసినప్పుడు, ಇಲ್ಲಿರುವಂತ ವಾತಾವರಣ ನಾನು ನೋಡಿರುವಾಗ, సో ఏ సేవకులు కూడా నేను వాళ్ళ ఇల్లు చూసినప్పుడు నాకు నిజంగా నా హృదయము చాలా అంటే భాగ్యమయ్యాను. ನನಗೆ నిజంగా ಅವರ ಮನೆ ನೋಡುವಾಗ ಬಹಳ ದುಃಖ ಉಂಟಾಯ್ತು ನನಗೆ. ఎందుకంటే ఇలాంటి సేవ చేసే వాళ్ళు నిజంగా చాలా తక్కువ మంది ఉంటారు. ఈ ತರ సేవಯನ್ನು ಮಾಡಲು ಬಹಳ ಕಡಿಮೆ. సో ముందుగా ఇల్లు కట్టుకొని తర్వాత సంఘాన్ని కట్టే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ಯಾರಾದರೂ ಕೂಡ ಮೊದಲು ಮನೆ ಕಟ್ತಾರೆ, ಆಮೇಲೆ
చర్చ్ కడతారే, కానీ సంఘాన్ని ముందు కట్టి తర్వాత తను ఎలాంటి ప్లేస్ లో ఉన్నా గానీ దేవుని మహిమపరుస్తున్నాడు. ಆದ್ರೆ ಮೊದಲನೇದಾಗಿ ಸಭೆಯನ್ನು ಕಟ್ಟಿ ನಾವು ಯಾವ ಸ್ಥಳ ಇದ್ರೂ ಕೂಡ ದೇವರನ್ನು ಮಹಿಮಪಡಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. సో అలాంటి ఒక మంచి గొప్ప పాస్టర్ మీ మధ్యలో ఒక కాపరిగా ఉండటం మీ అదృష్టము. ಈ ತರ ಒಳ್ಳೆ ಸೇವಕರು ನಿಮ್ಮ ಸಂಗಡ ನಿಮಗೆ ಇರೋದು ಬಹಳ ಸಂತೋಷದ ಒಂದು ವಿಷಯ. సో ఇలాంటి మంచి పాస్టర్ అలాంటి ఇంట్లో ఉండకూడదు. ಈ తరవంత ಒಳ್ಳೆ ಪಾಸ್ಟರ್ ಆ ತರ ಮನೆಯಲ್ಲಿ ಇರಬಾರದು. సో డెఫినెట్లీగా సంఘం మీరు కూడా సహాయం చేయండి. డెఫినెట్లీగా నేను మీ ఏదైతే హౌస్ నిర్మాణానికి సో నేను డెఫినెట్లీ మీకు హెల్ప్ చేస్తాను. జోరాಗಿ చెప్పండి. జాస్తి దేవునికి మహిమ ఉంటాగలి. మీరందరూ కూడా సంఘస్థులందరూ కూడా సేవకుడిని ఫస్ట్ నిలబడితే సేవకుడు మిమ్మల్ని అందరినీ నిలబెడతాడు. ನೋಡಿ ಸಭೆಯವರು ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ಸೇವಕರನ್ನು ನಿಂದಿಸಿದ್ರೆ ಸೇವೆಯ ನಿಂದುತ್ತೆ. సో సేవకుడు ఎప్పుడు కూడా మీ కొరకు నిత్యము ఈ గ్రామం గురించి, మీ గురించి, మీ పిల్లల గురించి, మీ కుటుంబాల గురించి నిత్యము ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ಸೇವಕರು ನಿಮಗಾಗಿ, ಗ್ರಾಮಗಳಿಗಾಗಿ, ಗ್ರಾಮದಲ್ಲಿರುವಂತ ಗುರು ಹಿರಿಯರಿಗಾಗಿ, ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿಗಾಗಿ, ಎಲ್ಲರಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತರಾಗಿದ್ದಾರೆ. మీ దగ్గర నుంచి ఏది ఆశించరు ఏ సేవకులు కూడా. ನಿಮ್ಮತ್ರದಿಂದ ಯಾವ ಸೇವಕರು ಕೂಡ ಆಶೆ ಪಡೋದಿಲ್ಲ. సేవకుడు ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడతాడు. సేవకులు ಯಾವಾಗಲೂ ಕೂಡ ದೇವರ ಮೇಲೆ ಆಧಾರವಾಗಿರ್ತಾರೆ. సో మీ అందరికీ దేవుడు మాట్లాడాలని యేసు నామమును బట్టి అడుగుచున్నాను. ಎಲ್ಲರ ಸಂಗಡ ದೇವರು ಮಾತಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ನಾನು ದೇವರ ಜೊತೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀನಿ. ವಾಕ್యంలోకి వెళ్ళిపోదాము. ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ನಾವು ಹೋಗೋಣ. ನಾನು ತುಂಬಾ ಅವರಿಗೆ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡಿದೆ ಬನ್ನಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅವರು ಎಲ್ಲಾ ಕಾರ್ಯಕ್ರಮ ಇದ್ದು ಕೂಡ ಅವ್ರು ಬಿಟ್ಟು ಬಂದಿದ್ದಾರೆ ಈ ಸ್ಥಳಕ್ಕೆ. ಈ రోజున నాకు పండగే, నాకు ఫ్యామిలీ ఉంది. ಇವತ್ತು ಅವ್ರಿಗೂ ಹಬ್ಬನೇ, ಅವ್ರಿಗೂ ಕುಟುಂಬ ಇದೆ. కానీ దేవుని యొక్క సన్నిధిలో గడపడం పెద్ద పండగ. ಇದಕ್ಕಿಂತ ದೊಡ್ಡದು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಬೆಳೆಯೋದೇ ದೊಡ್ಡ ಹಬ್ಬವಾಗಿದೆ. దేవుని యొక్క వాక్యమే చెప్పడమే నాకు సంతోషం. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಹೇಳೋದೇ ನನಗೆ ಸಂತೋಷವಾಗಿದೆ. అందుకని నేను ఇంట్లో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కానీ దేవుని యొక్క వాక్యం గురించి నేను నాకున్న అన్ని కార్ಯಕ್ರಮಗಳು ಕೂಡ నేను ಪೆಂಡಿಂಗ್ ಬಿಟ್ಟು వచ్చేసాను. ನಮಗಿರುವಂತ ಅನೇಕ ಕಾರ್ಯಕ್ರಮ ಗಿತ್ತು ಮನೆಯಲ್ಲಿ ಕುಟುಂಬದಲ್ಲಿ ನಾವು ಅದೆಲ್ಲವನ್ನು ಬದಿಗಿಟ್ಟು ನಾವು ದೇವರ ಸೇವೆಗಾಗಿ ಬಂದಿದ್ದೇವೆ. సో అందరూ సైలెన్స్ గా ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ లో ಸ್ವಲ್ಪ ಮೌನವಾಗಿದ್ದರೆ ನಾವು ಬೇಗ ಮುಗಿಸ್ತೀವಿ. యోహాను సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. యోహాను సువార్త 3ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಾಕ್ಯ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్ರೀತಿಸಿ, ఈ లోకాన్ని దేవుడు బాగా ప్రేమించాడంట. దేవుడు వాక్యం ಹೇಳ್ತಾರೆ ఈ లోಕವನ್ನು ದೇವರು ಪ್ರೀತಿಸಿದ್ದಾರೆ. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా ಆಕರಿಂದ ತನ್ನ ಏಕ ಕುಮಾರನಾಗಿದ್ದು ಒಂದೇ ಕುಮಾರನಾಗಿರುವಂತ ಯೇಸು ವಾಣಿಯಂದು ವಿಶ್ವಾಸముంచు ಪ್ರತಿವಾಡುನು ಯಾರೆಲ್ಲ ಯೇಸುವನ್ನು ನಂಬಿಕೆ ಇಡ್ತಾರೋ ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ನಸಿಂಪಗ ನಿತ್ಯ ಜೀವಂ పొందినట్లు, ಯಾರು ನಾಶ ಹೊಂದದೆ ನಿತ್ಯ ಜೀವ ಪಡುವೆ ಹಾಗಾಗಿ ఆయనను మనకు అనుగ్రహించాడు. ಆತನನ್ನು ದೇವರು ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸಿದ್ದಾರೆ. ఎవరు మనకు అనుగ్రహించాడు? ఆయన్ని ಯಾರು ನಮಗೆ ಆತನ ಅನುಗ್ರಹಿಸಿದ್ದಾರೆ? తండ్రి కుమారుణ్ణి మనకు అద్వితీయ కుమారుని యందు ತಂದೆ ತನ್ನ ಕುಮಾರನಾಗಿರುವಂತ ಅತಿಶಯವಾದ ಕುಮಾರನನ್ನ ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ಯಾರೆಲ್ಲ ನಂಬಿಕೆ ಇಡುತ್ತಾರೋ వారికి నిత్య జీవమును ಅವರಿಗೆ ನಿತ್ಯ ಜೀವ ಉಂಟಾಗಬೇಕೆಂದು ఆయన ద్వారా మనకు అనుగ్రహించాడు. ಆತನ ಮೂಲಕವಾಗಿ ನಮಗೆ ಅನುಗ್ರಹ ಉಂಟಾಯಿತು. సో యేసు ప్రభు ద్వారా మనకి ఏం దొరుకుతుంది? ಯೇಸುವಿನ ಮೂಲಕವಾಗಿ ನಮಗೆ ಏನು ಸಿಗುತ್ತೆ? నిత్య జీవము దొరుకుతుంది. ಅದು ನಿತ್ಯ ಜೀವ ಸಿಗುತ್ತದೆ. ఎందుకంటే ఆయనలో జీవం ఉన్నది, ಯಾಕಂದ್ರೆ ದೇವರಲ್ಲಿ ಜೀವ ಉಂಟು, మార్గం ఉన్నది, ಮಾರ್ಗ ಉಂಟು, సత్యం ఉన్నది. సత్ಯವೂ ಉಂಟು. ఆ జీవము ఏంటి అంటే, ಆ ಜೀವ ಏನೆಂದರೆ నువ్వు క్రీస్తులో నూతన సృష్టి జరిగిన తర్వాత, ನೀನು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನೂತನ ಸೃಷ್ಟಿಯಾಗಿ ಮಾರ್ಪಟ್ಟಿದ ನಂತರ ఆయన నీలోకి నిత్య జీవముగా ప్రవేశిస్తాడు. ಆತನು ನಿನ್ನಲ್ಲಿ ನಿತ್ಯ ಜೀವವಾಗಿ ಪ್ರವೇಶ ಮಾಡುತ್ತಾನೆ. సో అలాగ ప్రవేశించి నిన్ను ಆ ಪ್ರಕಾರವಾಗಿ ಪ್ರವೇಶ ಮಾಡಿ దేవుని యొక్క ఆత్మ ద్వారా నిన్ను కాపాడుతాడు. ದೇವರ ಆತ್ಮದಿಂದ ನಿನ್ನನ್ನು ಕಾಪಾಡಲಿಕ್ಕೆ ಶಕ್ತನಾಗಿದ್ದಾನೆ. దేవుని ఆత్మను నువ్వు తిరిగి ದೇವರ ಆತ್ಮದಲ್ಲಿ ನಿನ್ನ ಮತ್ತೊಂದು ಆವತಿ ఆయన కుమారుడుగా నువ్వు జన్మిస్తావు. ನೀನು ಆತನ ಮಗನಾಗಿ ಜನ್ಮಿಸುತ್ತೀಯ. యెషయా గ్రంథము 7:14. ಯೆಶಾಯ ಗ್ರಂಥ 7ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ವಾಕ್ಯ. కాబట్టి ప్రభు తానే ఒక సూచన క్రియ మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడెను. ಈ ಕಾರಣದಿಂದ ಕರ್ತನು ನಿಮಗೆ ಒಂದು ಸೂಚನೆ ಕೊಡ್ತಾನೆ. ಈಗ ಒಬ್ಬ ಕನ್ಯಕೆಯು ಗರ್ಭವತಿಯಾಗಿ ಒಂದು ಮಗುವನ್ನು ಹೇರುವಳು, ಅದು ನಿಮಗೆ ಗುರುತಾಗಿದೆ. ఇక్కడ యెషయా గారు ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ಯೆಶಾಯನು
క్రీస్తు పుట్టక మునుపు ಕ್ರಿಸ್ತನು ಜನ್ಮಿಸಿದ ಮುಂಚೆ 600 years before 600 ವರ್ಷಗಳ ಹಿಂದಗಡೆ ఈ యొక్క ప్రొఫెసీ చెప్తున్నాడు. ఈ ప్రవాదన ఆకాశవాణి ప్రవాదన ఉంటాయిತು. యేసు ప్రభు 600 సంవత్సరాల తర్వాత పుట్టబోతాడు. యేసు స్వామివారు 600 ವರ್ಷಗಳ ನಂತರ ಜನ್ಮಿಸುತ್ತಾರೆ. ఆయన ఒక కన్యక గర్భవతి నుండి పుడతాడు. యేసు స్వామి కన్యಕೆ గర్భದಲ್ಲಿ ಜನ್ಮಿಸುತ್ತಾನೆ. ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు యేసుకు ఆ దేవుడికి ఇమ్మానుయేల్ ಎಂದು ಹೆಸರಿಡಬೇಕು. సో దేవుడు నిజమైన దేవుడు అని, దేవుడు నిజ సత్య దేవుడాಗಿದ್ದಾನೆ. సో ఆ దేవుడు గురించి 600 సంవత్సరాల క్రితము యెషయా గారు చెబుతున్న ఒక ప్రొఫెసీ అన్నమాట. ఆ దేవుడి ಬಗ್ಗೆ 600 ವರ್ಷಗಳ ಹಿಂದಗಡೆ ಪ್ರವಾದಿಯಾಗಿದ್ದ ಯೆಶಾಯನು ಪ್ರಕಟಣೆ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. ఓకే, యెషయా గ్రంథము 9:7. యెషయా గ్రంథ 9ನೇ అధ్యాయ 7ನೇ వాక్య. ఇది మొదలుకుని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఇది కూడా ప్రభు యేసు ప్రభు వారి గురించి యెషయా ప్రవక్త చెప్తున్న మాటలు. ಇದು ಕೂಡ ವಾಕ್ಯಗಳನ್ನು ಓದಿಕೊಳ್ಳುವಾಗ ಸ್ಥಳದಲ್ಲಿ ಪ್ರವಾದಿಯಾದ ಯೆಶಾಯ ಈ ಮಾತುಗಳನ್ನು ನುಡಿತಾ ಇದ್ದಾನೆ. ఒక నీతి అంటే ఎవరు? ನೀತಿ ಎಂದರೆ ಯಾರು? నీతి అంటే వాక్యము. ನೀತಿ ಎಂದರೆ ವಾಕ್ಯವಾಗಿದೆ. వాక్యం అంటే ఎవరు? ವಾಕ್ಯ ಎಂದರೆ ಯಾರು? వాక్యం అంటే యేసు ప్రభు. ವಾಕ್ಯ ಎಂದರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಾಗಿದ್ದಾನೆ. ఆయన నీతి వలన రాజ్యమును స్థిరపరచుచు ನೀತಿ ಎಂಬ ರಾಜ್ಯವನ್ನು ಸ್ಥಿರಪಡಿಸಿ సింహాసనాసీనుడై ಆತನು ಸಿಂಹಾಸನೂಢನಾಗಿ రాజ్య పరిపాలన చేయును. ರಾಜ್ಯವನ್ನು పరిపాలన ಮಾಡುವ ದೇವರಾಗಿದ್ದಾನೆ. అంటే రాజుగా రాబోయే ప్రభు గురించి, యేసు ప్రభు గురించి చెబుతున్న యొక్క ప్రొఫెసీ మాటలు. ಆತನು ರಾಜನು, ರಾಜನು ಆತನು ಬರುವಂತ ದೇವರ ಬಗ್ಗೆ ಪ್ರವಾದನೆಗಳನ್ನ ನುಡಿಯುತ್ತಾ ಇದ್ದಾನೆ. అంటే దేవుడు గురించి చెబుతున్న యొక్క మనిషి, దేవుడి గురించి చెప్తున్న ఒక ప్రొఫెసీ అన్నమాట. ಇದು ದೇವರ ಬಗ್ಗೆ ನುಡಿಯುವಂತ ಆಕಾಶವಾಣಿ ಅಥವಾ ಪ್ರವಾದನೆ ಆಗಿದೆ. యేసు ప్రభు గురించి చాలా మంది అన్ని జనులు ఒప్పుకోరు, ఎందుకంటే ఆయన ప్రాఫిట్ అంటారు. ಕೆಲವರು ಯೇಸುವಿನ ಪ್ರವಾದಿ ಎಂದು ನಂಬುತ್ತಾರೆ. యేసు ప్రభువుని కుమారుడుగా ఒప్పుకోరు. ಕೆಲವರು ಕುಮಾರನೆಂಬುದಾಗಿ ನಂಬೋದಿಲ್ಲ. ఎందుకంటే వాళ్ళ కళ్ళు అపవాది అడ్డుగా ಯಾಕಂದ್ರೆ ಅವರ మనోనేత్రಗಳು అపవాది ముచ్చు ಹಾಕಿದ್ದಾನೆ. ఎందుకు ఈ వాక్య లేఖనాలను యెషయా గ్రంథం ద్వారా చూపిస్తారంటే, యెషయా గ్రంథದಲ್ಲಿ ಯಾಕೆ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ? సో బిఫోర్ అంటే యేసు ప్రభు పుట్టక మునుపు యెషయా గారు చెబుతున్న ప్రొఫెసీ మాటలు ఇవి. ಯೇಸು ಸ್ವಾಮಿಯವರು ಜನ್ಮಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ಪ್ರವಾದಿಯಾಗಿರುವಂತ ಯೆಶಾಯನು ನುಡಿಯುವಂತ ಮಾತುಗಳಾಗಿದ್ದಾವೆ. ఫిలిపియన్స్ ಫಿಲಿಪ್ಪಿ ಬರೆದ ಪುಸ್ತಕ 2వ అధ్యాయం 2ನೇ ಅಧ್ಯಾಯ 7వ వచనం. 7ನೇ వాక్య. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ಇಲ್ಲಿ ಏನು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ಗೊತ್ತಾ? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తినిగా చేసుకొనెను. ಆತನು ಮನುಷ್ಯ ಕುಮಾರನಾಗಿ ದಾಸನ ಸ್ವರೂಪವನ್ನು ಧರಿಸಿಕೊಂಡು ತನ್ನನ್ನು ತಾನು ತಗ್ಗಿಸಿಕೊಂಡನು. మనుషుల పోలికగా పుట్టడానికి ಆತನ ನರವತಾರವನ್ನು ಧರಿಸಿ దాసుని స్వరూపమును ధరించుకుని ಯೇಸುವನ್ನು ದಾಸನ ಸ್ವರೂಪವನ್ನು ಧರಿಸಿ తన్ను తానే రిక్తునిగా తక్కువగా చేసుకున్నాడంట. తనను తాను యేసును తగ్గిసికొండను. మరియు 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందనంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. యేసు స్వామియు శిలువెಯ మరణದವರೆಗೂ కూడా ఆతను తాగుಳ್ಳవనాగి తనను తాను తగ్గిಸಿಕೊಂಡನು. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, ఈ కారణದಿಂದ పరలోకದಲ್ಲಿ ఇరువరాగిರಬಹುದು, భూమి మీద ఉన్న వారిలో గాని, భూలోకದವರಾಗಿರಬಹುದು, భూమి కింద ఉన్న వారిలో గాని, ಕೆಳಗಿನವರಾಗಿರಬಹುದು, ప్రతి మోకాలును యేసు నామమున వంగునట్లు ಎಲ್ಲರೂ ಕೂಡ ಮನಕಾಲಾಗಿ ಯೇಸು ನಾಮವನ್ನು ಸ್ಮರಣೆ ಮಾಡುವಂತ ದಿನಗಳು ಬರುತ್ತದೆ. పరలోక రాజ్యమే కాదు, భూమిమే కాదు, భూమి కింద కూడా ఆయన నామములో ప్రతి మోకాలు, ప్రతి నాలుక ఒప్పుకొను. పరలోక మాత్రమಲ್ಲ, భూలోకದಲ್ಲಿ ಕೂಡ ಎಲ್ಲರೂ ಕೂಡ ಸರ್ವ ನಾಲಿಗೆಗಳು ಎಲ್ಲರೂ ಕೂಡ ಮನಕಾಲಾಗಿ ಮಂಡಿಯೂರಿ ಯೇಸು ಸ್ವಾಮಿಯ ನಾಮವನ್ನು ಜಪಿಸುತ್ತಾರೆ. ఎందుకంటే దేవుడు గొప్ప శక్తిమంతుడు. ಯಾಕಂದ್ರೆ ಯೇಸು ಸ್ವಾಮಿಯು ಬಹಳ ಶಕ್ತಿಯುಳ್ಳ ದೇವರಾಗಿದ್ದಾನೆ.
సో లూకాసు వార్త 1వ అధ్యాయము ಲೋಕಗಳ ಸುವಾರ್ತೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 35వ వచనము 35ನೇ ವಾಕ್ಯ. దేవుడి యొక్క మాటలు ఏం చెప్తున్నాడు? ಇಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯವು ಹೀಗೆ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. లూకాసు వార్త 2వ అధ్యాయము ಲೋಕಗಳ ಸುವಾರ್ತೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 8వ వచనము నుంచి చూద్దాం. 8ನೇ ವಾಕ್ಯವನ್ನು ನೋಡಿಕೊಳ್ಳೋಣ. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇదేం ಹೇಳ್ತದೆ? ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ಆ ದೇಶದಲ್ಲಿ ಕೆಲವರು ಕುರಿಗಳನ್ನು ಕಾಯ್ತಾ ಇರುವಾಗ ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ದೇವರು ಅವರ ಮಧ್ಯದಲ್ಲಿ ಬಂದು ನಿಂತುಕೊಂಡು ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ಕರ್ತನ ಪ್ರಭೆಯು ಅವರ ಸುತ್ತಲೂ ಪ್ರಕಾಶಿಸಿತು, ಅವರು ಬಹಳವಾಗಿ ಹೆದರಿದರು. ಆದರೆ ಆ ದೂತನು భయపడుకడి, ಅವರಿಗೆ ಹೆದರಬೇಡಿ, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానమును ಕೇಳಿರಿ, ಜನರಿಗೆಲ್ಲ ಮಹಾ ಸಂತೋಷ ಉಂಟು ಮಾಡುವ ಶುಭ ಸಮಾಚಾರವನ್ನು ನಿಮಗೆ ತಿಳಿಸುತ್ತೇನೆ, ನಾನು ನಿಮಗೆ ತಿಳಿಸುತ್ತಿದ್ದೇನೆ. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ಇವತ್ತು ನಿಮಗೋಸ್ಕರ ದಾವೀದನ ಊರಿನಲ್ಲಿ ಒಬ್ಬ ರಕ್ಷಕನು ಹುಟ್ಟಿದ್ದಾನೆ. ఆ రోజు దావీదు పట్టణమే కాదు, ఆ రోజు ఈ రోజు ఎప్పటికీ మన కొరకు దావీదు సింహాసనాసుడైన యేసు ప్రభువు వారు మన కొరకు పుట్టి ఉన్నాడు. ಇವತ್ತು ಯಾವತ್ತು ನಿರಂತರವಾಗಿ ದಾವೀದ ಕುಮಾರನಾಗಿ ಆ ಸಿಂಹಾಸನದಲ್ಲಿ ದಾವೀದ ರಾಜರಾಜರಾಗಿ ಕೂತ್ಕೊಳ್ಳುವನು ಯೇಸು ಸ್ವಾಮಿಯವರಾಗಿದ್ದಾರೆ. ఆయన ఎవరంట? నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ಆ ಯೇಸು ಯಾರು? ಇವತ್ತು ನಿಮಗಾಗಿ ರಕ್ಷಕನಾಗಿ ಜನ್ಮಿಸಿದ್ದಾನೆ. ఈయన ప్రభు అయిన క్రీస్తు, ఈతನೇ ಕರ್ತನಾಗಿರುವಂತ ಕ್ರಿಸ್ತನು. సో అది మీకు ఆనవాలు. ఒక శిశువు తొట్టిలో, ನಿಮಗೆ ಅದಕ್ಕೆ ಗುರುತೇನೆಂದ್ರೆ ಒಬ್ಬ ಶಿಶು ಗೋದಲಿಯಲ್ಲಿ చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ಒಂದು ಬಂಡೆಯಲ್ಲಿ ಸುತ್ತಿ ಗೋದಲಿಯಲ್ಲಿ ಇಡಲ್ಪಟ್ಟಿರುತ್ತಾರೆ. మీరు చూచిదురని వారితో చెప్పాను. ನೀವು ಅದನ್ನು ಕಂಡುಕೊಳ್ಳುತ್ತೀರಿ, ನೋಡುತ್ತೀರಿ. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి ಬೇರೆ ಲೋಕದಲ್ಲಿ ದೇವರಿಗೆ సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక దేవునికి స్తోత్రము చేయుచుండెను. ಗುಂಪು ಕಾಣಿಸಿಕೊಂಡು ಮೇಲೆ ಲೋಕದಲ್ಲಿ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ, ಭೂಲೋಕದಲ್ಲಿ ಮನುಷ್ಯರಿಗೆ ಸಮಾಧಾನ, ದೇವರು ಅವರಿಗೆ ಒಲಿಯುತ್ತಾನೆ ಎಂದು ದೇವರು ಕೊಂಡಾಡುತ್ತಾ ಹೇಳಿದರು. రక్షకుడు మన కొరకు పుడితే ఈ భూమి మీద ఏం దొరుకుతుందంట? ಈ ರಕ್ಷಕರು ಯೇಸು ನಮಗಾಗಿ ಜನಿಸಿದರೆ ಭೂಲೋಕದಲ್ಲಿ ಏನು ಸಿಗುತ್ತೆ? సమాధానము సిಗುತ್ತೆ. ಸಮಾಧಾನ ಸಿಗುತ್ತೆ. మన యేసు ప్రభు సమాధానకర్త అయి ఉన్నాడా లేదా? ನಮ್ಮ ಯೇಸು ಸ್ವಾಮಿಯವರು ಸಮಾಧಾನಕ್ಕೆ ಕರ್ತನಾಗಿದ್ದಾನೆ, ఆలోచనకర్త అయి ఉన్నాడా లేదా? ఆలోచనకర్తನಾಗಿದ್ದಾನೆ. ఆయన ఈ భూమి మీద రక్షకుడుగా నిన్ను రక్షించడానికి వస్తే ఈ భూమి అంతా సమాధానం పొందుతుంది. ಆತನು ಭೂಲೋಕದಲ್ಲಿ ರಕ್ಷಕನಾಗಿ ನಿನಗಾಗಿ ನಿನ್ನ ರಕ್ಷಣೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಬಂದಿರುವುದಾದರೆ ಭೂಲೋಕವೆಲ್ಲ ಕೂಡ ಸಮಾಧಾನ ಇರುತ್ತದೆ. లూకాసు వార్త 1వ అధ్యాయము ಲೋಕಗಳ ಸುವಾರ್ತೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 30వ వచనము 31. 30ನೇ ವಾಕ್ಯ 31ನೇ ವಾಕ್ಯ. దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ಆ ದೂತನು ಆಕೆಗೆ, ಮರಿಯಳೇ ಹೆದರಬೇಡ, ನಿನಗೆ ದೇವರ ದಯೆ ದೊರಕಿತ್ತು. ఇదిగో నీవు గర్భము ధరించి ಈಗ ನೀನು ಗರ್ಭಿಣಿಯಾಗಿ ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టావు. ಒಬ್ಬ ಮಗನನ್ನು ಹೆರುವಿ, ಆತನಿಗೆ ಯೇಸು ಎಂದು ಹೆಸರಿಡಬೇಕು. ఆయన గొప్ప, ಆತನು ಮಹಾಪುರುಷನಾಗಿ సర్వోన్నతుడే, ಪರಾತ್ಪರನ కుమారుడు అనబడిన ಕುಮಾರನಿಸಿಕೊಳ್ಳುವನು. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకి ఇచ్చెను. ಇದರಲ್ಲಿ ದೇವರಾಗಿ ಇರುವ ಕರ್ತನು ಆತನ ಮೂಲಪಿತನಾದ ದಾವೀದನ ಸಿಂಹಾಸನವನ್ನು ಆತನಿಗೆ ಕೊಡುವನು. ఇది మరియతో దూత వచ్చి చెప్తున్న ಇದು మాట. మరియ ಸಂಗಡ ದೇವದೂತನು ಮಾತಾಡ್ತಿದ್ದಾನೆ. అదే అధ్యాయము 35వ వచనం చూద్దాము. ಅದೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 35ನೇ ವಾಕ್ಯ ಹೀಗಂದಿದೆ, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, ನಿನ್ನ ಮೇಲೆ ಪವಿತ್ರಾತ್ಮನು ಬರುವುದು, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, ಪರಾತ್ಮನ ಶಕ್ತಿಯ ನೆರಳು ನಿನ್ನ ಮೇಲೆ ಬೀಳುವುದು. పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడి. ಆದ್ದರಿಂದ ಹುಟ್ಟುವಂತ ಆ ಪವಿತ್ರ ಶಿಶು ದೇವರ ಮಗನೆನಿಸಿಕೊಳ್ಳುವುದು. సో దేవుడు కుమారుడు అనబడడానికి ದೇವರ ಕುಮಾರ ಎಂದು ಹೇಳಲಿಕ್ಕೆ ఎవరు వచ్చి చెప్పారంట? ಯಾರು ಬಂದು ಹೇಳಿದರು? ఎవరు వచ్చి చెప్పారు? ಯಾರು ಬಂದು ಹೇಳಿದರು? ఎవరు వచ్చి చెప్పారు? ಯಾರು ಬಂದು ಹೇಳಿದರು? మరియకు వచ్చి ఎవరు వచ్చి చెప్పారు? మరియಳ ಬಳಿಗೆ ಯಾರು ಬಂದು ಹೇಳಿದರು? దూత వచ్చి చెప్పిందా లేకపోతే పరిశుద్ధాత్మ వచ్చి చెప్పారా? ದೇವದೂತರು ಬಂದು ಹೇಳಿದನ ಅಥವಾ ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ಹೇಳಿದನ? ఎవరు వచ్చి చెప్పారు చెప్పండి? ಯಾರು ಬಂದು ಹೇಳಿದರು? పరిశుద్ధాత్మ దూత వచ్చి ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಎಂಬ ದೇವದೂತರು ಬಂದು మరియకు వచ్చి నీకు పుట్టబో శిశువు
పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను అని చెప్పారు. ಮರೆಡೆಗೆ ಬಂದು ನಿನಗುಟ್ಟುವಂತ ಪವಿತ್ರ ಶಿಶು ದೇವ ಕುಮಾರನಾಗಿರುವನೆಂದು ಸಂದೇಶವನ್ನು ಹೇಳಿದ. సో ఓకే, మత్తయి సువార్త 1:20. మత్తయి సువార్ತೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 20ನೇ ವಾಕ್ಯ. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, అతను ఈ ಎಲ್ಲ ಸಂಗತಿಗಳ ಬಗ್ಗೆ ಆಲೋಚಿಸ್ತಾ ಇರುವಾಗ ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, ఇగో ಒಬ್ಬ ದೇವದೂತ ಅతనికి ಪ್ರತ್ಯಕ್ಷನಾಗಿ, దూత స్వప్నమందు అది ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియ చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించుచున్నది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును. దావీదు వంశದವನೇ ನಿನ್ನ ಹೆಂಡತಿಯಾದ మరియను చేసుకునేందుకు అంజಬೇಡ, ఆమె గర్భము పవిత్రాత్మనే ఆదద్దు. ఎందుకనంటే మరియ గర్భం ధరించాలంటే ఆవిడ కన్నిక, యాక్చువల్గా యేసు ప్రభు పుట్టాలంటే కన్నిక గర్భము కావాలి. ನೋಡಿ, ಒಂದು ವೇಳೆ ಯೇಸುವನ್ನು ಜನಿಸಬೇಕಂದ್ರೆ ಯೇಸುವಿಗೆ ಬೇಕಾಗಿರೋದು ಎಂತ ಗರ್ಭ ಅಂದ್ರೆ ಅದು ಕನ್ನಿಕೆಯ ಗರ್ಭ ಬೇಕಾಗಿದೆ. సో మరియా ప్లస్ యేసు ఏ విధంగా కూడుకోకుండా మరియ గర్భము ధరించి ఉన్నది. ಯೇಸು ಸ್ವಾಮಿ మరియಳು ಹಾಗೂ ಯೋಸೇಫರು ಇಬ್ಬರು ಕೂಡ ಗಂಡ ಹೆಂಡತಿ ಜೀವನ ಪ್ರಾರಂಭದ ಮಾಡೋದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ మరియಳು గర్భిಣಿಯಾಗಿದ್ದಾಳೆ. అప్పుడు యేసేపు మరియని విడవడానికి ఉంటే పరిశుద్ధాత్ముడు వచ్చి తనకి నిజాన్ని బయలుపరుస్తున్నాడు. ಇಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಯೋಸೇಫನಿಗೆ ಕನಸಿನಲ್ಲಿ ದೇವದೂತರು ಬಂದು ಹೇಳ್ತಿದ್ದಾನೆ, ಯೋಸೇಫನೇ ನೀನು ಭಯಪಡಬೇಡ, ಆ ಗರ್ಭವು ಪವಿತ್ರವಂತ ಶಿಶುವಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ ಸಂದೇಹವನ್ನು ತೀರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. సో 21వ తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదువనెను. ನೀನು ಆತನಿಗೆ ಯೇಸು ಎಂದು ಹೆಸರಿಡಬೇಕು, ಯಾಕಂದ್ರೆ ಆತನೇ ತನ್ನ ಜನರನ್ನು ಅವರ ಪಾಪಗಳಿಂದ ಬಿಡಿಸಿ ಕಾಯುವವನು ಅಂದನು. సో ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాడంటే తనకు అనుమానంతో ఉన్నప్పుడు దేవుడే వచ్చి తనకి నిజం చెప్తున్నాడు. ఆయన ఏం పేరు పెట్టబోతున్నాడు కూడా పరిశుద్ధాత్ముడు ఆయన ద్వారా బయలుపరుస్తున్నాడు. ಯೋಸೇಫನಿಗೆ ಸಂದೇಹ ಬರುವಾಗ ದೇವದೂತರು ಇಳಿದು ಬಂದು ಸಂದೇಹವನ್ನು ತೀರಿಸಿ ಯೇಸು ಸ್ವಾಮಿಯ ನಾಮಕರಣ ಹೆಸರು ಏನೆಂಬುದಾಗಿ ಕೂಡ ದೇವದೂತರು ಸೂಚಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. సో 23వ వచనానికి రండి. 23ನೇ ವಾಕ್ಯಕ್ಕೆ ನಾವು ಓದುತ್ತೇವೆ. ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ದೇವರು ಪ್ರವಾದಿಗಳ ಮೂಲಕವಾಗಿ ನುಡಿದಂತ ಮಾತುಗಳೆಲ್ಲವೂ ನೆರವೇರುತ್ತಿರುವುದನ್ನು ನೋಡ್ತಿದ್ದೇವೆ. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరముకు దేవుడు మనకు తోడని అర్థం. ఇమ్మానుయేలు అంటే ಹೆಸರಿಗೆ ಅರ್ಥ దేవుడు ನಮ್ಮ ಸಂಗಡ ಇದ್ದಾನೆ. ఈ ఇమ్మానుయేలు మాట ఇంతట మనం ఎక్కడ చెప్పుకున్నాం? ఈ ఇమ్మానుయేలు ಎಂಬ ಹೆಸರನ್ನು ನಾವು ಯಾವಾಗ ಹೇಳಿದ್ವಿ? పాత నిబంధనలో యెషయా గ్రంథంలో 9:7లో మన ఇమ్మానుయేలు గురించి, ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಯೆಶಾಯನ ಬರೆದ ಗ್ರಂಥದಲ್ಲಿ 9ನೇ ಅಧ್ಯಾಯ 17ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಈ ಹೆಸರನ್ನು ನಾವು ನೋಡ್ತಿದ್ದೇವೆ. నువ్వు కన్నిక గర్భ నుంచి పుడతావు, అతనికి నువ్వు ఇమ్మానుయేలు పేరు పెట్టకూడదు. ಕನ್ನಿಕೆಯು ಗರ್ಭಿಣಿಯಾಗಿ ಮಗವನ್ನು ಹೇರುವಳು, ಆತನಿಗೆ ಇಮ್ಮಾನುವೇಲ್ ಎಂದು ಹೆಸರಿಡಬೇಕು. సో అక్కడ అదే మాటను ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను అని. ಪ್ರವಾದನೆ ನುಡಿದಂತ ಮಾತುಗಳು ಮತ್ತೆ ನೆರವೇರುವ ಹಾಗೆ ಇವೆಲ್ಲವೂ ಕೂಡ ನೆರವೇರಿತು. సో దేవుడి యొక్క మాటలు ఏ విధంగా మాట్లాడుతూ చూడండి. ದೇವರು ನೋಡ್ರಿ, ದೇವರ ಮಾತುಗಳು ಯಾವ ತರ ಮಾತಾಡ್ತಿದ್ದಾರೆ. సో మత్తయి సువార్త 2వ అధ్యాయము, ಮತ್ತయి ಸುವಾರ್ತೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 2వ అధ్యాయము 2ನೇ ಅಧ್ಯಾಯ 1వ వచనము. 1ನೇ ವಾಕ್ಯ. రాజైన హేరోదు దినములు యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ಅರಸನಾದ ಹೆರೋದನ ದಿನಗಳಲ್ಲಿ ಯೂದಾಯ ಸೀಮೆಯಲ್ಲಿ తీతు పత్రిక 3:4, 3వ అధ్యాయము 4వ వచనము. 3ನೇ ಅಧ್ಯಾಯ 4ನೇ ವಾಕ್ಯ. మన రక్షకుడైన దేవుని యొక్కయు దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలకము కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. ದೇವರ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಮೂಲಕವಾಗಿ ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸಿದ್ದಾರೆ. ఆయన యొక్క ప్రేమ ప్రత్యక్షమైనప్పుడంట, ಆತನ ಪ್ರೀತಿ ಪ್ರಕಟಣೆ ಆಗುವಾಗ మనము నీతి నుంచి అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, ನಾವು ಕ್ರಿಯೆಗಳ ಮೂಲಕವಾಗಿ ಅಲ್ಲದೆ, అంటే క్రియలు అంటే ఏంటి? ಕ್ರಿಯೆಗಳೆಂದರೆ ಏನು? నేను చాలా పరిశుద్ధురాలిని, ನಾನು ಬಹಳ ಪರಿಶುದ್ಧರಾಗಿದ್ದೇನೆ, నేను రోజు ప్రార్థన చేసుకుంటా, ದಿನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇನೆ, నేను ప్రతిరోజు బైబిల్ చదువుకుంటా, ಪ್ರತಿ ದಿವಸ ಬೈಬಲ್ ಓದ್ತೇನೆ, ఎటువంటి తప్పు చేయను, ನಾನು ಯಾವ ತಪ್ಪು ಮಾಡಲ್ಲ, నా కను దృష్టి కరెక్ట్ గా ನನ್ನ ఉంటుంది. ದೃಷ್ಟಿ ಸರಿಯಾಗಿದೆ. సో ఇవన్నీ నువ్వు చేసిన క్రియల మూలముగా కాకుండా, ಇವೆಲ್ಲವೂ ಕೂಡ ನಿಮ್ಮ ಕ್ರಿಯೆಗಳ ಮೂಲಕವಾಗಿ ಮಾಡದೆ, యేసు ప్రభు అనే కనికరము చొప్పునే ಯೇಸು ಸ್ವಾಮಿ ಎಂಬ ಆತನ ಮೂಲಕವಾಗಿ
ఆత్మ సంబంధమైన పునర్జన్మ ఆయన ద్వారా మనకు ಆತ್ಮ దొరికింది. ಸಂಬಂಧವಂತ ಪುನರ್ಜನ್ಮ ನಮಗೆ ಉಂಟಾಯಿತು. ఆయన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకి ಆತನ ದೀಕ್ಷೆ ಮೂಲಕವಾಗಿ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ನಮಗೆ పరిశుద్ధాత్మ వచ్చి నీ పాపములన్నిటిని స్నానములాగా కడిగి వేసేసాడు. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ನಿಮ್ಮ ಪಾಪಗಳನ್ನೆಲ್ಲ ಸ್ನಾನವನ್ನಾಗಿ ತೊಳೆದಿದ್ದಾನೆ. నూతన స్వభావము కలుగు చేయట ద్వారా ನಿಮ್ಮನ್ನು ನೂತನ ಸೃಷ್ಟಿಯಾಗಿ ಮಾಡುವುದರ ಮೂಲಕವಾಗಿ మనల్ని రక్షించెను. ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸಿದ್ದಾನೆ. నీవు నూతన సృష్టిగా ఆయన ఆత్మగా తిరిగి జన్మించిన తర్వాత ನೀವು ನೂತನ ಸೃಷ್ಟಿಯಾಗಿ ಆತ್ಮವಾಗಿ ತಿರುಗಿ ಜನ್ಮಿಸಿದ ನಂತರ మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి ఉన్నాము. ನಾವು ಅದರ ಕೃಪೆಯ ಮೂಲಕವಾಗಿ ನೀತಿವಂತರೆಂದು ನಿರ್ಣಯಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ. సో దాని తర్వాత ఏమవుతుందంట 7వ వచనంలో నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి 7ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ಹೀಗೆ ನೋಡ್ತಿದ್ದೇವೆ, దానికి వారసులు మొగుటకై ఆ పరిశుద్ధాత్మను, అదే అధ్యాయము 7వ వచనం, చదవండి. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసులు మగుటకు ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధి కుమ్మరించును. ఏమవడానికి చేశాడంట? ನಾವು ನಮ್ಮ ರಕ್ಷಕನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯಿಂದ ನೀತಿವಂತರೆಂದು ನಿರ್ಣಯಿಸಲ್ಪಟ್ಟು ನಿತ್ಯ ಜೀವದ ನಿರೀಕ್ಷೆಯನ್ನು ಪಡೆದವರಕ್ಕೆ ಬಾಧ್ಯರಾಗುವಂತೆ ದೇವರು ಆತನ ಮೂಲಕ ಪವಿತ್ರ ಆತ್ಮನನ್ನು ನಮ್ಮ ಮೇಲೆ ಸಮೃದ್ಧಿಯಾಗಿ ಸುರಿಸಿದನು. సో ఆయన వారసులు అవటానికి పరిశుద్ధాత్ముడిని మనకు అనుగ్రహించాడు. ಆತನ ವಾರಸುದಾರಗಳಾಗಲಿಕ್ಕೆ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಸುರಿಯಲ್ಪಟ್ಟಿದೆ. ఎవరి ద్వారా కలుగుతుందంట? ಅದು ಕೂಡ ಯಾರ ಮೂಲಕವಾಗಿ? మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధి కుమ్మరించాడంట. ನಮ್ಮ ರಕ್ಷಕನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕವಾಗಿ ಆತನು ಸಮೃದ್ಧಿಯನ್ನು ಆತನು ಚೆಲ್ಲಿದ್ದಾರೆ, ತುಂಬಿದ್ದಾರೆ. ఇక్కడ దేవుడేమో సమృద్ధిని కుమ్మరించాను అంటున్నాడు. ಇದು ದೇವರೇನೋ ಸಮೃದ್ಧಿಯನ್ನು ಕೊಟ್ಟಿದೆ ಎಂದು ಹೇಳ್ತಿದ್ದಾರೆ. మేము అదే సమృద్ధి లేదని సమృద్ధి కొరకు ప్రార్థన చేస్తాం. ನಾವು ಸಮೃದ್ಧಿ ಇಲ್ಲ ಎಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೇವೆ. దేవుడు ఆల్రెడీ కుమ్మరించాను అన్నాడు. ದೇವರು ಈಗಾಗಲೇ ಸಮೃದ್ಧಿಯನ್ನು ಆತನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. కొట్టేశాడు, ఇచ్చేసాడు. ఆతను కొట్టిದ್ದಾನೆ, ఇస్తాను అనలేదు, కొడుతాను ಎಂದು ಹೇಳಿಲ್ಲ. మన ప్రార్థన ఎలా అంటే నువ్వు ఆల్రెడీ ఇచ్చేసావు, అందుకని అంటాడు అడుగు వాటిని మీరు ఆల్రెడీ పొందుకున్నారని మీరు అడగండి అన్నాడు. ಅದಕ್ಕೆ ನಾವು ಕೊಡಬೇಕಂತ ನಾವು ಬೇಡ್ತೇವೆ. ಆದ್ರೆ ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఇచ్చేసి ఉన్నాడు ಸಮಸ್ತವನ್ನು ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. సో నువ్వు అడిగే విధానము మారాలి. ముందు ನೀವು ಕೇಳುವಂತ ವಿಧಾನ ಬದಲಾಗಿಸಬೇಕು. సో మొదటి తిమోతి 1ನೇ ತಿಮೋತಿ 1వ అధ్యాయము 1ನೇ ಅಧ್ಯಾಯ 15వ వచనము 17ನೇ వాక్య. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనబరుచున్నట్లు నేను ಕನಿಕರಿಂಪಬಡಿತೀನಿ. ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಯೇಸು ಪಾಪಗಳನ್ನು ರಕ್ಷಿಸುವುದಕ್ಕೋಸ್ಕರ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದನು ಎಂಬ ವಾಕ್ಯವು ನಮ್ಮ ತಕ್ಕದಾಗಿಯೂ ಸರ್ವಾಂಗಕರಕ್ಕೆ ಯೋಗ್ಯವಾದದ್ದಾಗಿಯೂ ಅದೇ. ಆ ಪಾಪಿಗಳಲ್ಲಿ ನಾನೇ ಮುಖ್ಯನು. ಆದರೆ ಇನ್ನು ಮುಂದೆ ನಿತ್ಯ ಜೀವಕ್ಕಾಗಿ ತನ್ನ ಮೇಲೆ ನಂಬಿಕೆಯಿಡುವವರಿಗೆ ತನ್ನ ದೀರ್ಘ ಶಾಂತಿಯ ದೃಷ್ಟಾಂತರವೆಂಬ ಕ್ರಿಸ್ತ ಯೇಸು ಮುಖ್ಯ ಪಾಪಿಯಾದ ನನ್ನನ್ನು ಕರುಣಿಸಿ నన్ನಲ್ಲಿ తన సంపూర్ణ శాంతిಯನ್ನು తోర్పడిసిదను. తండ్రికి మనకి మధ్యలో మధ్యవర్తిగా ఒక మాదిరిగా ఉన్నాడు. ತಂದೆಗೂ ಹಾಗೂ ನಮಗೂ ಯೇಸು ಸ್ವಾಮಿ ಮಧ್ಯವರ್ತನಾಗಿದ್ದಾರೆ. ఒక మీడియేటర్ లాగా ఉన్నాడు. ಆತನೊಬ್ಬ ಮಧ್ಯವರ್ತನಾಗಿದ್ದಾನೆ. ఈ యొక్క గ్రంథము, ఈ ಒಂದು గ్రంಥವು, ఈ గ్రంథం ఎవరు? ఈ గ్రంథ ಯಾರು? వాక్యం అంటే ఎవరు? వాక్య ಅಂದರೆ ಯಾರು? వాక్యము ఆది యందు ఉండెను. ವಾಕ್ಯವು ಆದಿಯಲ್ಲಿತ್ತು. వాక్యము దేవుని యొద్ద ఉండెను. ಆ ವಾಕ್ಯವು ದೇವರ ಬಳಿ ಇತ್ತು. వాక్యము దేవుడై ఉండెను. ಆ ವಾಕ್ಯವೇ ದೇವರಾಗಿತ್ತು. ఆ వాక్యము శరీరధారిగా ఎవరి మధ్యలోకి వచ్చింది? ಆ ವಾಕ್ಯವು ಶರೀರಧಾರಿಯಾಗಿ ಯಾರ ಮಧ್ಯದಲ್ಲಿ ಬಂತು? మన మధ్యలోకి ఎలాగ వచ్చినది? ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಹೇಗೆ ಬಂತು? వెలుగుగా వచ్చి ಅದು ఉన్నది. ಬೆಳಕಾಗಿ ಬಂತು. సో ఆయన తండ్రికి మనకి మధ్యలో మధ్యవర్తిగా ఒక మాదిరిగా ఉన్నాడు. ಆತನು ತಂದೆಗೂ ಹಾಗೂ ನಮಗೂ ಮಧ್ಯದಲ್ಲಿ ನಿಂತಿರುವಂತ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ఎందుకంటే నీకు తండ్రి యొక్క సత్యము తెలియజేస్తే, ಯಾಕಂದ್ರೆ ನಿನಗೆ
ತಂದೆಯ ಸತ್ಯವನ್ನು ಪ್ರಕಟಣೆ ಮಾಡಿದ್ದಾರೆ. అప్పుడు ఈ యొక్క వాక్యముతో ఇంకా మనకు పని లేదు. ఈ వాక్యದಲ್ಲಿ ನಿನ್ನ ಮೇಲೆ ಕೆಲಸ ಇರೋದಿಲ್ಲ. నీవే ఒక వాక్యముగా దేవునితో సహవాసము చేయాలి. ನೀನೇ ದೇವರ ವಾಕ್ಯವಿದ್ದು ದೇವರ ಸಂಗಡ ಸಹವಾಸ ಸಂಪರ್ಕವಿರಬೇಕು. ఎందుకంటే యేసు ప్రభువు కూడా కుమారుడే, నీవు కుమారుడివే. ಯಾಕಂದ್ರೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಕೂಡ ಕುಮಾರನಾಗಿದ್ದಾನೆ, ನೀವು ಕೂಡ కుమారుಗಳಾಗಿದ್ದೀರಿ. ఆయన ద్వారా రక్షింపబడిన తర్వాత నీవు కూడా తన తండ్రి యొక్క కుమారుడిగా తయారపడై ఉన్నావు. ಆತನ ಮೂಲಕವಾಗಿ ರಕ್ಷಣೆ ಪಟ್ಟಂತ ನೀವು ಕೂಡ ತಂದೆಗೆ ಮಕ್ಕಳಾಗಿದ್ದೀರಿ. సో అప్పుడు నీకు ఈ యొక్క బైబిల్తో అవసరం అనేది ఉండదు. ಆಗ ಮಾತ್ರ ವಾಕ್ಯ ನಿಮಗೆ ಅವಶ್ಯಕತೆ ಇರೋದಿಲ್ಲ. ఒక్కసారి ఈ బైబిల్లో ఉన్న సత్యము తెలుసుకుంటే, ಒಂದು ಸಲ ಬೈಬಲ್ ಸತ್ಯವನ್ನು ನೀವು ತಿಳ್ಕೊಂಡರೆ, సత్యము కలిగిన జీవం కలిగిన వాక్యాన్ని నీ హృదయంలో గనుక ಆ భద్రపరచుకుంటే, ಸತ್ಯವೆಂಬ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡರೆ, ఆ వాక్యము నీకు వెలుగై నీ హృదయానికి కావలిగా ఉంటుంది. ಆ ವಾಕ್ಯವು ನಿನಗೆ ಬೆಳಕಾಗಿ ನಿನ್ನ ಹೃದಯವನ್ನು ಕಾಪಾಡುತ್ತದೆ. సో ఈ వాక్యం ఏం చెప్తుందంటే, నీ హృదయంలో కనుక ఈ వాక్యము కనుక ఉంటే ఈ వాక్యము నీకు సమృద్ధినిస్తుంది. ಈ ವಾಕ್ಯವು ಹೃದಯದಲ್ಲಿ ನಿನಗೆ ಸಮೃದ್ಧಿ ಕೊಡುತ್ತೆ. ఈ వాక్యము నీకు ఆరోగ్యమునిస్తుంది. ಈ ವಾಕ್ಯ ನಿನಗೆ ಆರೋಗ್ಯ ಕೊಡುತ್ತೆ. ఈ వాక్యము నీకు జ్ఞానమిస్తుంది. ಈ ವಾಕ್ಯ ನಿನಗೆ ಜ್ಞಾನ ಕೊಡುತ್ತದೆ. ఈ వాక్యము నీకు శక్తినిస్తుంది. ಈ ವಾಕ್ಯ ನಿನಗೆ ಶಕ್ತಿ ಕೊಡುತ್ತದೆ. ఈ వాక్యము నీకు ಈ బలమునిస్తుంది. ವಾಕ್ಯ ನಿನಗೆ ಬಲ ಕೊಡುತ್ತದೆ. సో ఈ విధంగా వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకుంటే తండ్రికి నీకు అనుసంధానముగా మాదిరిగా ఉన్నాడు. ಈ ಪ್ರಕಾರವಾಗಿ ಹೃದಯದಲ್ಲಿ ನಿಮ್ಮ ವಾಕ್ಯಗಳನ್ನು ನೀವು ಇಟ್ಕೊಳ್ಳೋದಾದ್ರೆ ತಂದೆಯ ಮಗನ ಅನುಸಂಧಾನವು ವಾಕ್ಯವಾಗಿದೆ. సో ఈ వాక్యంలో కనుక యేసు ప్రభు గురించి రాయబడిన యేసు ప్రభునే నమ్మరు. ಈ ವಾಕ್ಯದಲ್ಲಿ ಯೇಸು ప్రభు ಸ್ವಾಮಿ ಬಗ್ಗೆ ಬರೆದಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಂಬಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. మరి అబ్రహాము ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో ఎటువంటి వాక్యం లేదు. ಅಬ್ರಹಾಮನಿದ್ದ ಹಾಗೆ ವಾಕ್ಯ ಇರಲಿಲ್ಲ. ఈ రోజు మనకు వాక్యం ఉన్నది. ಇವತ್ತು ದೇವರ ವಾಕ್ಯ ನಮಗಿದೆ. ఆ రోజుల్లో వాక్యం లేదు. ಆ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ವಾಕ್ಯ ಇರಲಿಲ್ಲ. ఆ రోజుల్లో అబ్రహాము దేవునితో సన్నిధానము చేశాడు. ಆ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ದೇವರು ಅಬ್ರಹಾಮ ಸಂಗಡ ಮುಖಾಮುಖಿಯಾಗಿ ಸಂಪರ್ಕ ಮಾಡಿ ಸಂಪರ್ಕಿಸಲ್ಪಡುತ್ತದೆ. సంఘమంతా ఏకమై ప్రార్థన చేస్తే, ಸಭೆಯಾಗಿ ಕೂಡಿ ಏಕವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ చెరసాలలో ఉన్న పేతురుని దూత ఏ విధంగా విడుదల చేసుకుని తీసుకువెళ్ళాడో, ಪೇತ್ರನನ್ನು ದೂತನು ಯಾವ ತರ ಬಿಡುಗಡೆ ಮಾಡಿ ತೆಗೆದುಕೊಂಡು ಹೋದನು, అలాగే ఇక్కడ సంఘము ఏకమై ఎవరి గురించిన అనారోగ్యమైన ఏ సమస్య అయినా, కష్టైనా, చింత అయినా, బాధ అయినా ఏదైనా గానీ మీరు యేసు నామములో సంఘమై ఏకమై కనుక ప్రార్థిస్తే అది విడుదల అవుతుంది. ಸಭೆಯಾಗಿ ನೀವು ಐಕ್ಯವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ಅಲ್ಲಿ ಗ್ಯಾರಂಟಿ ಬಿಡುಗಡೆ ಉಂಟು. సంఘ ప్రార్థన చాలా గొప్పది. ಸಭೆಯ ಪ್ರಾರ್ಥನೆ ಬಹಳ ಮುಖ್ಯ. బలము కలిగినది, శక్తి కలిగినది. ಅದು ಬಲವುಳ್ಳದ್ದು, ಶಕ್ತಿ ಉಳ್ಳದ್ದು. ఇప్పుడు ఇంతమంది పిల్లలు ఇక్కడ కూర్చొని డాన్స్ చేశారు. ಇಲ್ಲಿ ಹೆಚ್ಚು ಜನ ಮಕ್ಕಳು ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡಿದರು. ఈ పిల్లల గురించి ప్రార్థన చేయండి. ఏ ఒక్క ఆత్మ పక్కకి పోకుండా ఉండాలి. ಮಕ್ಕಳಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಯಾರು ಕೂಡ ನಶಿಸಿ ಹೋಗಬಾರದು. ఉన్న ప్రతి ఆత్మ దేవునిలో నిలబడాలి. దేవుని యొక్క ఆత్మగా జ్ఞానములో బలపడాలి. ದೇವರಾತ್ಮ ಉಳ್ಳವರಾಗಿ ಜ್ಞಾನವುಳ್ಳವರಾಗಿ ಬಲ ಹೊಂದಿಕೊಳ್ಳಿರಿ. మీ గ్రామం గురించి ప్రార్థన చేయండి. ಈ ಗ್ರಾಮಕ್ಕಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ మీ ಮಾಡೋಣ. గ్రామంలో ఉన్న మీ యొక్క పంచాయతీ మెంబర్స్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ అందరి కొరకు ప్రార్థన చేయండి. ಗ್ರಾಮಸ್ಥರಿಗಾಗಿ, ಪಂಚಾಯತಿಯವರಿಗಾಗಿ ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿ ಪ್ರಾರ್ಥನೆ ಒಳ್ಳೆಯದಕ್ಕಾಗಿ ಬಯಸೋಣ. సో ప్రార్థన చేస్తే ప్రతి ఒక్క హృదయం మారు మనసు పొందుతుంది. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ಪ್ರತಿಯೊಂದು ಹೃದಯವು ಮಾರ್ಪಟ್ಟ నీ ಉಂಟಾಗುತ್ತದೆ. విశ్వాసంతో ఒక్క ఆత్మని నువ్వు కాపాడు. ನೀನು ನಂಬಿಕೆಯಿಂದ ಒಂದು ಆತ್ಮವನ್ನು ರಕ್ಷಿಸು. నీ జీవితంలో ఒకే ఒక్క ఆత్మను కాపాడితే పరలోక రాజ్యంలో దేవదూతలు గంతులు వేస్తారు. ನಿನ್ನ ಪ್ರೇಮಿಗಳ ಜೀವಿತದಲ್ಲಿ ಒಂದು ಆತ್ಮವನ್ನು ಸಂಪಾದನೆ ಮಾಡಿದ್ರೆ మీరు ఆత్మను కాపాడి దేవదూతలు గంతులు వేస్తారా? ఉత్సాహ గాన ಮಾಡುತ್ತಾರಾ? సో అలాగే ఉండేలాగా మీరందరూ ఉండాలని, మీరందరూ కూడా దేవుని యొక్క కృప ఎప్పుడు కూడా చల్లగా, సమృద్ధిగా, ఆరోగ్యంగా, సంతోషంగా, సమాధానంగా ఉండాలని మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా కోరుకుంటూ నా యొక్క వాక్య సారాంశాన్ని ముగిస్తున్నాను. God bless you.